జయభారత్ అయోధ్య రాజశాలను మీ ముందుకు వచ్చినటువంటి విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో, ఈ విశ్వవిద్యాలయాల్లో గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటన. అది ఏమిటంటే, పిల్లలు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఏదైతే ఉన్నదో దాంట్లో ఈసీగా పనిచేసినటువంటి రామకృష్ణారెడ్డి, ఈయన ఈయన పదవి పూర్తయి బయటికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఆ విశ్వవిద్యాలయం అంతా ప్రాంగణంతో సహా పసుపు నీళ్ళతోటి శుద్ధి చేసుకున్నారు విద్యార్థులు. అంటే దీన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలండి? ఇతను చాలా గొప్ప గనుడు. ఎలాంటి గనుడో మనం ముందు చెప్పుకుందాం. ఇకపోతే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వచ్చేటప్పటికి వీసీగా విజయసాయిరెడ్డి సూచించినటువంటి ప్రసాద్ రెడ్డిని నియమించారు. వీళ్ళందరూ రికమెండేషన్ తోటి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా వీళ్ళందరూ కూడా రికమెండేషన్ తోటి, ఈ సాయిరెడ్డి అనేటువంటి నాయకుడు సూచించినటువంటి ప్రసాద్ రెడ్డినేమో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి నియమించారు. ఇకపోతే వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి పెద్దిరెడ్డి సూచించినటువంటి వాడిని ఈసీగా రాజారెడ్డిని నిర్ణయించారు. ఈడో రెడ్డి, ఈ రెడ్డి ఇద్దరు. ఇకపోతే శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి వీసీగా సీఎం జగన్ యొక్క సోదరుడు సూచించినటువంటి వ్యక్తి రామకృష్ణారెడ్డిని వీసీగా అక్కడ నిర్ణయించారు. ఇకపోతే నాగార్జున విశ్వవిద్యాలయము సజ్జల రామకృష్ణ సిఫారసు చేసినటువంటి రాజశేఖర్ని వీసీగా అక్కడ నిర్ణయించడం జరిగింది. వీళ్ళందరూ రెడ్లే. వీళ్ళు రికమెండేషన్ తోటి మాత్రమే వీళ్ళు అక్కడికి వీసీలుగా వచ్చారు, కులపతులుగా. ఇక్కడ ఒకటి ఆలోచించండి, అసలు విశ్వవిద్యాలయానికి తగిన అర్హతలు ఉన్నాయా లేదా అతను అనేటువంటిది ఒక గొప్ప వ్యక్తిని. విశ్వవిద్యాలయంలో ఎలాంటి పిల్లలు చదువుకుంటారు? గొప్ప మెచ్యూరిటీ కలిగినటువంటి వాళ్ళు పిల్లలు. లాస్ట్ మినిట్లో వీళ్ళు చేసే పిహెచ్డీలు వీటికి సంబంధించి ఒక మంచి విద్యార్థులందరూ ఇక్కడికి రావటం జరుగుద్ది. మెరిట్ స్టూడెంట్ అంతా కూడా వాళ్ళు ఇక్కడికి రావటం జరుగుతుంది. ఎలాంటి సిఫారసులతోటి రారు వాళ్ళు. అలాంటి పిల్లలని లాస్ట్లో వాళ్ళని తీర్చిదిద్దటానికి వాళ్ళకి కావలసినటువంటి జీవిత గైడ్లైన్స్ ఇవ్వడానికి కావలసినటువంటిది ఏదైతే ఉంటుందో దానికి కులపతులుగా వచ్చినటువంటి ఈ రికమెండేషన్ తోటి వచ్చినటువంటి రెడ్లు సరే వచ్చారు. ఏం చేశారు వీళ్ళు అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సింది. ఈ నలుగురు కూడా విశ్వవిద్యాలయాల దగ్గర ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. అవేంటంటే రాజకీయ మీటింగులు పెట్టడం, అలాగే రాజశేఖర్ రెడ్డి యొక్క విగ్రహాలు పెట్టడం. అసలు విశ్వవిద్యాలయంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టడం ఏంటండి? రాజకీయ నాయకుల విగ్రహాలు ఎక్కడైనా పెట్టారు ఎప్పుడైనా? అది ఎందుకు పెట్టాలి? రాజశేఖర్ రెడ్డి ఏమన్నా ఈ దేశానికి ఏమన్నా గొప్పవాడా, లేకపోతే ఏమన్నా స్వతంత్ర సమరయోధుడా, లేకపోతే ఏమన్నా చరిత్ర సృష్టించినటువంటి వాడా? ఏ రకమైనటువంటి అర్హతలు రాజశేఖర్ రెడ్డికి ఉన్నాయని చెప్పి విగ్రహాలు పెడతారు వీళ్ళు? అంటే విశ్వవిద్యాలయాలను కూడా ఈ వైసీపీ పార్టీ వాళ్ళు వదలలేదు. అక్కడ కూడా రాజకీయాలు చేసి, రాజకీయ మీటింగులు పెట్టి ఆ యొక్క వైసీపీ ఆఫీసులుగా ఈ విశ్వవిద్యాలయాలను మార్చేశారనేది ఇక్కడ స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వవిద్యాలయాలకి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం
మనం ఈ ప్రభుత్వాన్ని ఏమంటే మాత్రం ఏమన్నా ఎలాగనాలో తెలియనటువంటి పరిస్థితి, ఏమనాలో తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఈనాడు మన రాష్ట్రంలో ఉంది. మరి వీళ్ళు ప్రతి ఒక్కటి గుడిలో రాజకీయాలు చేయటం, బడిలో రాజకీయాలు చేయటం, దేవాలయ భూములు ఆక్రమించి కబ్జాలు చేయటం, విశ్వవిద్యాలయాల ఆస్తుల్ని కబ్జాలు చేయటం, ఇవన్నీ కూడా మీరు చేసినటువంటి చేసినటువంటి పనులు చూస్తూ ఉంటే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజంకి ఎంత ఆవేదన చెందాలో అంత ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి వినినప్పుడు చూసినప్పుడు కూడా ఇదా మనం తెచ్చుకున్న ప్రభుత్వాన్ని. వీళ్ళందరికీ కూడా ఎవరికి చూసినప్పటికైనా సరే, ఏ ఒక్కరిని చూసినప్పటికైనా సరే సిగ్గు, శరమ, సీమి, నెత్రి లేదు వీళ్ళు ఎవరికైనా. అయ్యో మనం చేసే పని తప్పేమో, ఈ పని గురించి ప్రజలు ఏమనుకుంటారు, అసలు ఏంటిది ఇలా చెయ్యొచ్చా మనం అనేటువంటి ఆలోచన కానీ వీళ్ళకి రాదు. వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఏవైతే చెయ్యకూడదో అన్ని పనులు చేస్తున్నారు వీళ్ళు. ఏవైతే చెయ్యాలా ఇదేది ఒక్కటి కూడా చెయ్యలేదు. ఒకసారి ఆలోచించండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి, తోటి ప్రజలందరికీ కూడా నేను ఒకటే కోరుతున్నాను, ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వ్యక్తుల్లా మనం ఎన్నుకున్నది. వీళ్ళ పైన ప్రతి ఒక్కరు దృష్టి పెట్టి ఆలోచించండి. మరి ఇదా మనం చేసుకునేటువంటి, ఇదా మన రాష్ట్రానికి వచ్చేటువంటి స్థితి. ఈ స్థితిలో మనం ఏం చెయ్యాలి? ఏ రకమైనటువంటి పద్ధతుల్లో వీళ్ళని మనం మరలా ప్రజల్లోకి రాకుండా, కన్నుచూపు మేర కనపడకుండా వీళ్ళని తవిరి కొట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇది గమనించుకోండి, ఆలోచించండి. దేవాలయాల మీద దాడులు జరిగినాయి, దేవాలయ భూములు కబ్జాలు జరుగుతున్నాయి, విశ్వవిద్యాలయాల మీద దాడి జరుగుతుంది, వాటి మీద వాటి భూముల మీద కబ్జాలు జరుగుతున్నాయి. ఇటువంటివన్నీ చేయటానికి వీళ్ళు మామూలుగా రెడ్లను తీసుకొచ్చి 4 చోట్ల 4 రికమెండేషన్ తోటి వచ్చినటువంటి రెడ్లు ఏసీలుగా పనిచేయటం అనేది ఒక్కసారి కూడా మనం ఆలోచించుకుంటే అసలు ఈ రాష్ట్రం ఎట్టిపోతుంది, మన పిల్లల భవిష్యత్తులు ఏమైపోతున్నాయో, మన పిల్లల పరిస్థితి ఏమిటి, ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితి అని చెప్పి మనకు అర్థం. ఈ దౌర్భాగ్య స్థితి ఏంటో ఆలోచిస్తే తెలుస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలల్లో తగిన టీచర్లు లేరు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాము, సామాన్యుడికి ఇంగ్లీష్ నువ్వందివ్వటం ఏంటి, సామాన్యుడికి నువ్వందివ్వటం ఏంటి? మాతృభాష తర్వాత అనేక భాషలు వస్తాయి. పిల్లవాడి ఎదిగే కొలిది, తరగతులు ఎదిగే కొలిది అన్ని లాంగ్వేజ్ల్లోని తను ఆ డిగ్రీ పట్టాలు వచ్చేటప్పటికి నువ్వు కొత్తగా చెప్పక్కర్లేదు. ఇంగ్లీష్ వస్తుంది. నువ్వు ఎక్కడ చెప్పవలసిన ఇంగ్లీష్ అవసరం లేదు. ఈనాడు దేశంలో నువ్వు ఎక్కడైనా సరే చూసుకో, ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో మాతృభాషలో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు మాత్రమే ఈ దేశంలో ప్రముఖులుగా, ప్రపంచంలో ప్రముఖులుగా ఎదుగుతున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పిల్లలు ఎవరు కూడా ఈ దేశంలో ప్రముఖులుగా వెళ్ళలేదు. ఒక గొప్ప వ్యక్తులుగా ఎక్కడ కూడా ఎలాంటి అవార్డులు, రివార్డులు వాళ్ళకి రాలేదు. ఇంగ్లీష్ మీడియం చెప్పాను, సామాన్యుడికి ఇంగ్లీష్ మీడియం చెబుతున్నా. నువ్వు పాఠశాలలో నాడు నేడు అనే కార్యక్రమం నువ్వు చేసి నువ్వు ఉద్ధరించింది ఏంట్రా అంటే, నువ్వు రంగులు వేసుకున్నావు, నీ పార్టీ రంగులు, నీ జెండా రంగులు వేసావు. ఎక్కడికక్కడ ఆ రంగుల పేరు మీద వేల కోట్ల రూపాయలు మింగేశారు మీరు. ఇది ఈ ప్రభుత్వం చేసింది.
విద్యా విధానంలో మార్పు అంటాడు. నువ్వు మార్చటేంటి, ఉన్న విద్యను కొనసాగించు. నువ్వు ఏ రకమైన మార్పులు ఇక్కడ చేయవలసింది లేదు. నువ్వు చేసిన మార్పులు ఏమి ఎవరికి కూడా ఫలాలు అందవు కూడా. అది కాబట్టి ఏంటంటే నువ్వు దోచుకునేదానికి, మీరందరూ దోచుకునేది ఏదైతే ఉందో ఆ దోచుకునే దాని మీదకే జనము దృష్టి మలచకుండా నీవు ఇటువంటి కార్యక్రమాలు చేసి నువ్వు రంగులేచి జనాల్ని మైకులో పడగొట్టడానికి నువ్వు చేసిన ప్రయత్నాలు ఈనాడు గమనిస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే ఎంతో బాధ అనిపిస్తుంది ఇక్కడ అని చెప్పి ప్రజలందరూ వాపోతున్నారు. నేను అనేకమైనటువంటి సొమ్ములు మామూలుగా సంక్షేమ పథకాలు, ఏంటి సంక్షేమ పథకాలు? కనీసం 48 బ్యారేజీలు రాష్ట్రంలో ఉంటే ఒక్క బ్యారేజీకి ఆయిల్ కూడా రాయినటువంటి వాడివే. ఏ ఒక్క రోడ్డు మీద కూడా తట్టమట్టి అయినటువంటి వాడివే. రైతు ఏమైపోతాడు ఇక్కడ? ఈ రైతు లేకపోతే ఈ పరిస్థితి ఏమైపోతుంది? ప్రజలు ఏమైపోతారు? అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వీళ్ళు చేసినటువంటి పాలనా విధానాన్ని మొత్తం ఆలోచించుకుని ఒకసారి ప్రజలందరిలోని సమూలమైనటువంటి మార్పు, చక్కనైనటువంటి మార్పు వచ్చి రాబోయేటువంటి ఎలక్షన్కి 3 నెలలు ఉంది. ఈ 3 నెలల్లోని మంచి ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తుల్ని, పాలనా దక్షత కలిగినటువంటి వ్యక్తుల్ని, నీతిమంతుల్ని ప్రజలు ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళందరినీ కూడా కర్రు కాల్చి వాత పెట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తోటి ఆంధ్ర ప్రజానికాన్ని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి ఆలోచన చేయండి. ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. మంచి ఆలోచన చేయమని కోరుతున్నాను. నా యొక్క ఈ వీడియోని కూడా సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. దయచేసి చేసి అనేక విషయాలు మనం ఇలా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నా వీడియోలు అందరికీ చేస్తే నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా నాకు తెలుసున్నది మీ ముందుకు పంపిస్తాను. మీకు తెలుసున్నది కామెంట్ రూపంలో గౌరవప్రదంగా నాకు అందిస్తే దానిపైన కూడా నేను ఆలోచన చేసి మళ్ళీ వీడియో చేయడానికి ఉంటుందని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్.